తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా ఒక స్పెషల్ డే. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఎలాంటి రక్షణ ఉంది, మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మార్పుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశారా, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ప్రతిరోజు ఈరోజు మహిళా దినోత్సవం కావచ్చు, రేపు మరో రోజు కావచ్చు, రేపు మరో స్పెషల్ డే కావచ్చు, అంటే ఒక్కొక్క రోజు ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకు సంబంధించిన నోటికొచ్చిన మాటలు మాట్లాడడం, కానీ వాస్తవాలను పూర్తి స్థాయిలో కూడా ఆచరణ యోగ్యంగా చేయలేకపోవడం కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యాడ్ ఎక్కడనో చూసిందండి, నాకు ఒక్కసారి అనిపించింది, వారవ్వా ఏం యాడ్ అనిపించింది, ఒక్కసారి అది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి ఇక్కడ చూడుర్రి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యాడ్ ఒక్కసారి మనందరం కూడా చూద్దాం. ఒకసారి యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి కాబట్టి ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఓ పక్కన ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి ఫోటో, ఇక్కడ దాంతోపాటు లోగో, ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు, ఇక్కడ తెలంగాణ తల్లి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతో వచ్చిన తెలంగాణ తల్లి. ఇక మరోవైపు ఇక మన ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ మహిళలతో మాట్లాడిండో ఓ ఫోటో, ఇక అందరికీ బాయ్ బాయ్ ఇక మల్లరామ్ ఈ కాంగ్రెస్ అంటూ చెప్పే దృశ్యాలు. ఇందిరా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి, రైట్, ఇది చాలా మాట్లాడుకోవాలి మనం. ఎందుకు ఇందిరా మహిళా శక్తి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే ఇక్కడ రాశిల్లో ఇందిరా మహిళా శక్తి అంటూ ఇక్కడ టైటిల్ పెద్దగానే కనబడుతుంది కదా మీకు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాడ్ అండి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మేల్కోవాలి. ఈరోజు మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చెప్పి ఏం చేసిళ్ళు, తెలంగాణ తల్లి స్ఫూర్తిగా కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేసే దిశగా ప్రజాప్రభుత్వం అంటూ చెప్పారు. 8 మార్చ్ 2025 సాయంత్రం 6 గంటలకు వేదిక పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్కు సంబంధించి వీళ్ళు ఏమో చేయబోతున్నారట. ఒకసారి చూద్దాం అవేంది. ఒకటి, మెరుగైన జీవన ప్రమాణాలు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రమాద బీమాకు సంబంధించి ఒక అంశం. వ్యాపారవేత్తలుగా మహిళలు, ఏది 1000 MW సోలార్ పవర్ ప్లాంట్లు, ఇండస్ట్రియల్ పార్కులలో 5% ప్లాట్లు, జిల్లాకో పెట్రోల్ బంకు, 106 షాపులలో ఇందిరా మహిళా శక్తి ఏంది బాజార్. ఇక స్వయం ఉపాధి, 196 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ, 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు, మీ సేవా కేంద్రాల ఏర్పాటు. ఓకే, అవకాశాలతో అందలం, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, డైరీ సహకార రంగంలో 40,000 మంది సభ్యులకు శిక్షణ, ఈవెంట్ మేనేజ్మెంట్లో శిక్షణ, అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యంలో, ఆర్థిక స్వేచ్ఛ, 1,00,000 కోట్ల రుణాలు, 350 కోట్ల వడ్డీ రాయితీలు చెల్లింపు, ఆర్టీసీ అద్దెకు 600 బస్సులు. ఇది జారీ చేసిన వారు స్పెషల్ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఈ యాడ్ను వచ్చింది. ఇక ఈ యాడ్ను చూసినాక నాకేమనిపించింది అంటే వరవ్వా మంచిగా ఉన్నాయి ఫోటోలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ మరి ఇక్కడ ఏం పథకం ప్రారంభించిలో ఇది తెలియదు, కానీ ఇక పూర్తి స్థాయిలో ఫోటోలు అయితే బందోబస్తుకు కనబడుతున్నాయి. ఇక ఫోటోలు మన ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ పరిశీలించిండో వాటన్నిటికీ సంబంధించిన ఫోటోలు అయితే తీసుకొచ్చిళ్ళు. ఇక గీ తల్లి మరి తెలంగాణ ఆడబిడ్డలేనా అనేది ఒకటి, అంటే వీళ్ళ ఆళ్ళ కోసం ఎక్కడి నుండి అయినా ఫోటోలు తీసుకొస్తారు కాబట్టి గూగుల్ ఫోటోలో తెలంగాణ ఆడబిడ్డలు అనేది కొంచెం నాకు డౌట్గా ఉంది. ఇది ఒకటి. ఇక మొత్తానికి మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ ప్రకటన. ఏమని ప్రకటన చేసిళ్ళు, స్పెషల్ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ఏమని, మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి, మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ తెలియజేసింది. మహిళలందరికీ, కేవలం తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవానికి సంబంధించిన శుభాకాంక్షలు చెప్పింది. మరి మన ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే బ్రహ్మాండంగానే చెప్పిండు. మరి ఆడికి ఎంత ఖర్చు పెట్టిల్లో తెలియదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పైసలు లేవు అనుకుంటేనే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన ప్రకటన అయితే చేశాను. అంటే దుబారా ఖర్చు అవుతుంది. గతంలో
ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మును పూర్తి స్థాయిలో దుబారా చేస్తున్నారు, ప్రజల సొమ్మును పూర్తి స్థాయిలో నడి బదాట్లో పారబోస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము గోదావరి పాలైతుంది, లేదా చెరువుల పాలైతుంది, కాలువల పాలైతుందని రకరకాలుగా మాట్లాడిల్లు అప్పటి విపక్ష నేత అయిన మన యనుమల రేవంత్ రెడ్డి గారు. ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా అదే బాటలో నడుస్తున్నాడు అని చెప్పడానికి ఒకటి. సరే, మొత్తానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిండు. అయితే వీళ్ళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా? ఇది నా క్వశ్చన్. వీళ్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే అర్హత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఏంది ఒక్కసారే గంత మాట అంటే రంజిత్ అంటారు కావచ్చు. సరే అంట, ఖచ్చితంగా అంట. దీనికి కొన్ని వాస్తవ ప్రతిదృశ్యాలు ఉన్నాయి, వాస్తవ కోణాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఏంటండి ఇక్కడ ఇందిరా మహిళా శక్తి అంటే ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉంటే వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు? మా ముఖ్యమంత్రి గారు మహిళల కోసం ఏం చేసిండు? నారీ శక్తి అన్నాడు, 2500 రూపాయలు అన్నాడు, దాంతోపాటు ఉచిత స్కూటీలు అన్నాడు, ఆర్టీసీ బస్సు ఉచితం అన్నాడు, గ్యాసు ఉచితం అన్నాడు, రకరకాల ప్రకటనలు అయితే చేసిలుగా సబ్సిడీకి సంబంధించిన గ్యాస్. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నీ చేసిండు. ఓకే, వాటన్నింటినీ ప్రకటనలు చేసిండు. మరి ఏడబోయినాయి అమలు అంటున్నా. మహిళలందరికీ కాంగ్రెస్ పార్టీ ఏవైతే భరోసా కార్డులు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీల అంశాలకు సంబంధించి, ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన కార్డు ఏదైతే ఇచ్చిందో మరి ఆ కార్డు సంగతి ఏంది అని అడుగుతున్న ఈరోజు తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా. ఇందిరా మహిళా శక్తికి సంబంధించి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా? అర్హతలు కూడా ఉంటాయి అంటే ఉంటాయి. ఎట్లా అంటే నేను చెప్తాను. ఈ తెలంగాణలో లగచెర్ల అనే ఒక గ్రామం ఉంది, మీ అందరికీ తెలుసు. రోటిబండ తండా అనేది ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాంతో పాటుగా హకీంపేట అనేది ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, పారిశ్రామిక కారిడార్ కానీ, లేదా పరిశ్రమలు కానీ ఇతరత్ర పేర్లతోని కొడంగల్ నియోజకవర్గంలోని ఈ లగచెర్ల ప్రాంతంలో నిండు గర్భిణిని కూడా చూడకుండా అనేక రకాలుగా వాళ్ళ భర్తను తీసుకెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆగమాగం చేస్తే లగచెర్ల గ్రామంలో ఉన్న మహిళలందరి ఆర్తనాదాలకు మనందరం కూడా విన్నాం. మరి ఏ అర్హత ఉందని ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు అంటే వాళ్ళకు కూడా వస్తుంది కదా, శుభాకాంక్షలు చెప్తున్నావు కదా. నువ్వు వెచ్చిన మానసిక వేధింపులు, నువ్వు వెచ్చిన నీ ప్రభుత్వం వెచ్చిన వేధింపులకు సంబంధించి ఈరోజు సంతోషంగా ఉండాలని చెప్తున్నావా? ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా జర్నలిస్టు సోదరికి సంబంధించి ఏది ట్విట్టర్ ఖాతాకు సంబంధించి అంటే ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో ఒక ట్వీట్ వస్తే ఏదైతే కరెంటు బిల్లుకు సంబంధించి మంచిర్యాల అనుకుంటా కరెంటు బిల్లుకు సంబంధించి రీట్వీట్ చేస్తే కేసు పెడితివి. ఈరోజు కేసు పెట్టిన మహిళా సోదరి ఏ విధంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలి ముఖ్యమంత్రి గారు, వారికి మీరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా? ఇక మూడోది, మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొల్లాపూర్ అనే ఒక నియోజకవర్గం ఉంటుంది. ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి సంబంధించి ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో మిరప కళ్ళం దగ్గర పడుకుంటే అర్ధరాత్రి గొడ్డళ్లతో నరికిర్రే. మరి వాళ్ళ కుటుంబం ఏ విధంగా, ఆ ఇంటి ఆడబిడ్డలు ఏ విధంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలి? దానితో పాటుగా జర్నలిస్టులు ప్రశ్నిస్తేనే కేసులు పెట్టి దాంతోపాటు దాడులు జరుపుతారే, వాళ్ళ కుటుంబంలో ఆడబిడ్డలు ఏ విధంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలి? ఇక ఇదొకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అనేక రకాలుగా ఈరోజు హైటెక్ సిటీయో, గచ్చిబౌలియో, లేకపోతే నానక్రామ్ గూడానో, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టో అర్ధరాత్రి వేళ ఆటోలలో వెళ్ళాలంటే కూడా ఏ తల్లి మీద ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ ఏ విధంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలి, వాళ్ళందరికీ నువ్వు ఏ విధంగా మహిళా దినోత్సవం నీ ప్రభుత్వం తరపున చెప్పే అర్హతలు ఉందో చెప్పాలి. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి అంటే నిన్నటి ఎపిసోడ్ కాస్త పోస్ట్ పోన్ అయింది. అంటే ఆల్రెడీ ఒక వీడియో మీకు బ్రహ్మాండంగా రాబోతున్నది. ఈ తెలంగాణలో చాలా చోట్ల వ్యభిచారం అనేది నడుస్తున్నది. అంటే వాళ్ళని తప్పు పడట్లేదు, కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలోని అనేక మెట్రో పిల్లర్ల దగ్గర చోటు చేసుకుంటున్న దారుణానికి సంబంధించిన ఒక కథనాన్ని నేను చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశాను. ఆ కథనం అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఈరోజు వద్దు అని దాన్ని పోస్ట్ పోన్ చేసిన, ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యభిచార గృహాలుగా మారుతున్న వాటి మీద ఆ మహిళా సోదరులందరికీ సంబంధించి ఎవరిని అడిగినా కూడా ఒక్కొక్క రీజన్, ఒకరు పొట్టకోటి కోసం, ఒకరు ఈ వృత్తికి మాకు సంబంధం లేదు, ఓ కేసు వల్ల మేము దీంట్లో మారాల్సి వచ్చింది, అట్లా రకరకాల రీజన్స్ అయితే వచ్చినాయి.
మరి వాళ్ళందరూ ఏ విధంగా జరుపుకోవాలి? ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో చాలా చోట్ల కూడా ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ నడి రోడ్డు మీద ఆయన హత్య చేసిండో ఆయనకు సంబంధించి వాళ్ళ కుటుంబ ఆడబిడ్డలందరూ కూడా ఏ విధంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలి? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దీనికి స్పందించి మాట్లాడతారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి కాదన్నా తెలంగాణ మహిళా శక్తి అని మాట్లాడు, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇందిరా మహిళా శక్తి అంటే ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు అనేది చాలా క్లియర్గా క్లారిటీగా నీకు తెలుసు, నాకు తెలుసు, మీ ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు అనేది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలుసు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈరోజు మహిళలందరికీ కూడా ఇందిరా మహిళా శక్తి అనే పేరుతోని మరొకసారి మోసం చేయడానికి మీ దగ్గరికి కపట నాటకం వేసే నాటక రంగం అంటే సినీ కళాకారుల కంటే అద్భుతంగా కళలను ప్రదర్శించే మన రాజకీయ నాయకులు మీ దగ్గరికి వస్తున్నారు. ఓ అక్కా చెల్లెల్లారా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వీళ్ళు చెప్పిల్లిడా చాలా అంశాలు చెప్పిల్లి. నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే తెలంగాణలో ఆడబిడ్డలకే రక్షణ లేదురా నాయన అంటే ఈయన చెప్పిన చూడు, మెరుగైన జీవన ప్రమాణాలట 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మరి ఎక్కడ ఇస్తాలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇస్తాలా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో చోటు చేసుకుందా? ఇది ఒకటి చెప్పాలి. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎండాకాలం వచ్చింది, ఒక 4-5 యూనిట్లు ఎక్కువ వచ్చినందుకే ఉచిత విద్యుత్తులకు వెళ్ళి తీసేసిలట. 10 లక్షలకు సంబంధించిన ప్రమాద బీమా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలకు ఇది కల్పించిందో చెప్పాలి. ఇక వ్యాపారవేత్తలుగా ఇది పెద్ద టోపీ పెట్టడం అంటారు. మా మహిళలందరినీ కూడా ఇది పూర్తి స్థాయిలో నమ్మించి బొక్కబోర్ల పడేసే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఏది 1000 ఎంవాల్డ్ అంటే సోలార్ పవర్ ప్లాంట్లట ఇండస్ట్రియల్ పార్కులలో 5% వీళ్ళకి ప్లాట్లు ఇస్తారట. జిల్లాకు పెట్రోల్ బంక్ అట 106 షాపులతో ఇందిరా మహిళా శక్తిగా ఏర్పాటు చేస్తా అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలే అన్ని లాస్గా నడుస్తున్న పరిస్థితి కనబడతాను. ఈరోజు వీళ్ళకి అప్పచెప్తే పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. ఇక ఇక్కడ చూడురి స్వయం ఉపాధికి సంబంధించి 196 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట. అంటే తెలంగాణలో చాకలైలమ్మ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది పేర్లు ఉన్నాయి కదా, 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయ్యారు కదా, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేర్లు పెడితే తప్పేమైంది? ఇందిరా శక్తి అని ఎందుకు పెట్టాలి? ఇందిరా గాంధీ అంటే నీకు ఇష్టం ఉండొచ్చు అయ్యా, మాకెందుకు? మీది జాతీయ కాంగ్రెస్ కావచ్చు, అది మీకు ఇష్టం ఉండొచ్చు, మాకెందుకు అంటున్నా. విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ 22 మహిళల శక్తి భవనాలు మీ సేవా కేంద్రాల ఏర్పాటు అవకాశాలతో అందలమట. ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఉచిత ప్రయాణం అని చెప్తే అలా ఎట్లా కొట్టుకుంటుర్రు అనేది కూడా మనం చూసాం. ఈ మహిళలందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏంది 6 గ్యారంటీల పేరుతోని మా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఒక్కసారి చూపెడతా. మహిళలకు ఎలాంటి భరోసా ఇచ్చింది, ఆ భరోసా వల్ల మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి ఏం జరిగింది, వాళ్ళకి ఏమి ఇచ్చిళ్ళు ఏమి ఇయ్యలేదు అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే 6 గ్యారంటీలలో మహిళలకు సంబంధించి చాలా చోట్ల వాళ్ళు ఇచ్చిన పరిస్థితి చూసాం కదా, అది ఏం జరిగింది? ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీల చిత్రం ఒకసారి చెప్పవయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి. దీంట్లో 420 హామీలు ఇచ్చిరండి. ఈ 420 హామీలలో మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ మహిళా సంక్షేమం అంటూ 12 అంటే ఎన్నో పేజీ రైట్. ఒకసారి మహిళలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మహిళలకు సంబంధించి మన అన్న ఏం చేసిండు, ఎంత మేరకు ఈడ పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చిండు అనేది కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లా మహిళలకు సంబంధించిన శుభాకాంక్షలని మళ్ళీ ఇవాళ ఒకరోజు కొత్త డ్రామా మొదలుపెట్టిండు. ఏదత్తదే కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన చేయాల్సిన పని అయితే చేయరు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులకు. అటు లగచెర్ల బాధితులు ఏడవాలి, దాంతోపాటు ఆటో కార్మికులకు సంబంధించిన డ్రైవర్లకు సంబంధించిన వాళ్ళ భార్యలు కన్నీళ్లు పెట్టుకోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక చూడురి మన ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో ఇది మహిళా సంక్షేమం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది, మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంది, రాష్ట్ర మహిళా సోదరులందరినీ కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది,
ఈ కాంగ్రెస్ పార్టీ మోసం వల్ల మహిళలందరూ కూడా ఏ విధంగా మోసపోతున్నారు, భవిష్యత్తులో వాళ్ళు గోసపడాల్సిన పరిస్థితి వస్తాయా అంటే 100% వస్తుంది. ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు కదా మహిళలందరినీ కాపాడుకోవడానికి. ఒక్కసారి చూడుర్రి, మంచిగా చూడుర్రి, కళ్ళు పెద్దవి చేసి చూడుర్రి. జర కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా హితబోధన చేస్తున్నా. మళ్ళొక్కసారి మీకు గురువుగా, మీరందరూ నా స్టూడెంట్గా మళ్ళీ చెప్తున్నా, చూడుర్రి. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఈ మేనిఫెస్టో తయారు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వినాలి. ఎందుకంటే మహిళా దినోత్సవం అని ఈరోజు పూర్తి స్థాయిలో పండుగ వాతావరణం జరిపేలా మీరు యొక్క ఆర్భాటాలు చేస్తున్నారు కదా. మీ ఆర్భాటాల కంటే ముందు మీరు మహిళా సోదరులను ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా మోసం చేశారు, మీ కుట్రలేదేంది, కుతంత్రాలు ఏంది అనేది కూడా చెప్తా. ఏమని చెప్పిరండి ఇక్కడ ఒక్కసారి మీరు చూడరి. మహిళా సంక్షేమం అని వాళ్ళ మేనిఫెస్టోలో 298వ అంశాన్ని ఒక్కసారి చూద్దాం. ఇగో ఇక్కడ టైటిల్ అయితే చూసిలు కదా, మహిళా సంక్షేమం అని పెద్ద టైటిల్ పెట్టిలి. ఇది వీళ్ళ మేనిఫెస్టోలో కళ్యాణమస్తు, ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ₹1,00,000 ఆర్థిక సాయం. ఫస్ట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ₹1,00,000 ఆర్థిక సాయం చేసిండో ఇప్పటికీ అదే దిక్కులేదు. గత ప్రభుత్వానికి సంబంధించి ₹1,00,000 ఆర్థిక సాయం ఏదైతే చేస్తానని చెప్పి ఒక పథకాన్ని, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతోని పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన పథకాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు. ₹1,00,000 ఎక్కడిస్తున్నారో ఒకటి అడుగురి. వీళ్ళు ఏం చెప్పిలంటే గత ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుంది, ఇక మాకేం తక్కువైందని మహిళా సోదరులకు పెద్ద హామీ ఇచ్చింది. ఇందిరమ్మ కానుకగా 10 గ్రాములు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఏడబోయింది ఈ తులం బంగారం? ఈ తెలంగాణలో ఇప్పటి వరకు మా మహిళా సోదరులు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, యువతి యువకులకు సంబంధించి. కొత్తగా పెళ్ళైన జంటకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తులాల బంగారం పెట్టింది? ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు చెప్పాలి. మహిళా దినోత్సవం సందర్భంగా యావత్తు తెలంగాణ మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే కళ్యాణమస్తు అన్నారు. దా పథకం పేరు కళ్యాణమస్తు అని పెట్టేసి గత ప్రభుత్వం ₹1,00,000 ఇస్తాం, మేము తులం బంగారం ఇస్తాం అంటే 10 గ్రాముల బంగారం ఇస్తామంటూ వీళ్ళే ఇచ్చిలు వీళ్ళ మేనిఫెస్టోలో. మరి ఏడబోయింది తులం బంగారం అని అడుగుతున్నాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ 10 గ్రాముల బంగారం అంటే తులం బంగారం ఏడబోయింది? కొత్త జంటలందరూ కూడా అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఏదైతే తులం బంగారం ఇస్తా అన్నారో తులం బంగారం ఏడన్నది తుస్సుమన్నదా? ఏమైపోయింది? మీ పథకం ఏడబోయింది? ఈరోజు మహిళా దినోత్సవం కదా, మహిళా దినోత్సవం రోజు మీరు తులం బంగారం అని ఇచ్చిన హామీ, మహిళలకు ఇచ్చిన హామీ ఏడబోయింది? మీరు మళ్ళా ఇలా పెద్ద అంశాన్ని రాసిండు ఎమోషనల్గా ఆడుకోవడానికి. ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ఏ నిరుపేద బిడ్డకి ఇచ్చిందో చూపెడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నిరుపేద బిడ్డకు ₹1,00,000తో పాటు తులం బంగారం పెళ్లిలోనే అందించిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఏడలేవు, గుండుసున్నా. ఇది ఒక అంశం. ఇక 299 మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇప్పుడు నా తల్లి ఉంది, వ్యవసాయ పని చేస్తుంది, ఆర్టీసీ బస్సు ఎక్కుతుందా? ఎక్కది. వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కుతారా? ఎక్కరు. మరి ఎవరు ఎక్కుతారు ఆర్టీసీ బస్సు? ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటోళ్ళు, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేసి, లేదా విద్యార్థులు మాత్రమే బస్సులు ఎక్కుతారు. ఇది అందరికీ ఉపయోగమా అంటే కాదు. ఇక్కడ పేరేం చెప్పిండంటే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది పెట్టిళ్ళు. సరే, బాగానే ఉంది. మరి నెల నెల ఎవల తాతచ్చి కట్టాలి ఆర్టీసీకి సంబంధించిన నష్టాలు? మహిళలందరికీ ఉచిత బస్సే ఇత్తవయ్యా, సరే బాగానే ఉంది, వీళ్ళు పథకం పెట్టిళ్ళు. మరి ఆర్టీసీ డ్రైవర్కు జీతం ఎక్కడి నుండి వెళ్ళాలి? ఆర్టీసీ కండక్టర్కు జీతం ఎక్కడ వెళ్ళాలి? ఆర్టీసీకి సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కడ వెళ్ళాలి? డిపోల మేనేజ్మెంట్ ఎక్కడి నుండి రావాలి? ఆర్టీసీ కార్మికులందరికీ జీతాలు ఎక్కడి నుండి రావాలి? మా ముఖ్యమంత్రి పెట్టిండు. అంటే ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజల నుంచి మేము కడుతున్న పన్నులను పిండి పూర్తి స్థాయిలో కూడా ఉచితాల రూపంలో ఇస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూడండి, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, బ్రిటన్ కానీ, ఇతరత్ర దేశాలలో అన్నింటినీ చూస్తే వాళ్ళు అక్కడ కట్టే పన్నులను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు భవిష్యత్తులో నేను ఒక ఏడాదికి ₹10,00,000 పన్ను కడుతున్న ఉదాహరణకు అనుకుంటే, రేపు పొద్దుగాల నేను ఏదైనా ఉద్యోగమో ఇతరత్ర చేసినప్పుడు, రిటైర్మెంట్ అయినప్పుడు, లేదా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అక్కడ పింఛన్లు అందిస్తారు. అది నెలకి ఎంత అనేది ఎంతో కొంత చేసి పింఛన్లు అందించే ప్రయత్నం చేస్తారు. అది ఎంత $100 $1000 ఎంతో కొంత అక్కడి మేలు జరిగే విధంగా ఇప్పుడు కట్టే ఏదైతే పన్నులను అక్కడ చేస్తారు. కానీ మన తెలంగాణ, మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడి పన్నులన్నీ ఉచితాల పేరుతోని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, రాజకీయ నాయకులకు ఇష్టం వచ్చినట్టు వెదజల్లే ప్రయత్నం చేస్తారు. ఇది ఎవరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండదు. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు మహిళలకు అని బెచ్చిలు బాగానే ఉంది. మహిళలు వచ్చిన కాడ ఏమైపోయింది? ఆ మహిళలకు సంబంధించి ఎంత మేరకు అది సద్వినియోగం అయిందండి నాకు అర్థం కావట్లేదు.
ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మహిళా దినోత్సవం పేరుతోని ఈరోజు ఆర్టీసీ కార్మికులందరి జీవితాలను రోడ్డు మీద పడేసేది ఈ ముఖ్యమంత్రి కాదా? ఈరోజు ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వ పరం చేస్తామని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. మరి ఏడబోయింది అది? సరే, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, దాదాపుగా ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు ఒక 500 కోట్లు ఏమో గచ్చింది ఆర్టీసీకి సంబంధించి. కట్టాలనో కచ్చిందో గంతే తేడా. అంటే మళ్ళీ మనమే అల్టిమేట్గా మన పైసలే మనం గట్టే పనులనే తీసుకుపోయి అక్కడ చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చే అలవెన్స్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు అన్నీ ఇచ్చేది మళ్ళీ సామాన్యమైన ప్రజలే. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు పేరుతో జరిగిన ఒక ఘోరం. మళ్ళా దీనివల్ల ఘోరం అని ఎందుకన్నా అంటే ఈ తెలంగాణలో దాదాపుగా 15 నెలల కాలంలో 100 లోపు, అంటే 100కు పైగా 100 లోపు బరాబరిగా 91 వరకు అయితే నాకు రౌండ్ ఫిగర్ తెలుసు. దాదాపుగా 91 మంది ఆటో డ్రైవర్లు బలవన్ మరణం చెంది. ఎందుకంటే ఆటోలకు సంబంధించి కిస్తీలు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, గిరిగిరి కట్టలేక, రోజు బయటికి వెళ్తే కనీసం ఆర్థికంగా రాకపోవడంతో ఆర్టీసీ ఎవరు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆత్మహత్య చోటు చేసుకున్నారు. మహిళలకు ఫ్రీ అని చెప్పి ఇక్కడ 91 కుటుంబాల మహిళలను వాళ్ళ మెడలో పసుపుతాలు లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం కాదంటవా? నిజమండి, నేను చెప్పే లెక్కలు కాదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ బయట పెట్టింది ఇది. 90 నుంచి 90 మంది కుటుంబాలు ఇప్పటికే మరణించారు ఆటో డ్రైవర్లకు సంబంధించి అని. వీళ్ళందరూ కూడా ఏదైతే ఆర్టీసీ బస్సు పేరుతో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 91 మంది ఆ జీవితాలలో వాళ్ళ మెడలలో ఉండే పుస్తల తాడు తెంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇది ఇట్లుంటే ఇంకొక అంశం, మహిళలకు రక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు. వారవ్వా, వినడానికి బాగుంది, నేను చదవడానికి బాగుంది, మీరు వినడానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏడున్నది నాకు అర్థమైతే లేదు. అదేంది? కూకట్పల్లి కేపీహెచ్పి దగ్గర వ్యభిచారం జరుగుతుంది. మెట్రో స్టేషన్ల కింద వ్యభిచారం జరుగుతుంది. నేను రియల్ ఫ్యాక్ట్ ఇది. మరి ఆడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తారో, పోలీసు వాళ్ళు ఏం చేస్తారో, షీ టీంలు, ఆ టీంలు, ఈ టీంలు అని పెట్టి ఓ అయ్యా తెలంగాణలో నానా హడావిడి చేసిన పరిస్థితి నేను చూసిన. కానీ ఈరోజు అలాంటి వృత్తిలోకి ఎందుకు మహిళలు వెళ్తున్నారు? దాంతోపాటు గచ్చిబౌలి కానీ, నానక్రామగూడ కానీ, హైటెక్ సిటీ కానీ, లేదా ఇతరత్ర ప్రాంతాలలో బయటికి ఒంటరిగా మహిళ వెళ్తే ఏ మహిళకు తిరిగి క్షేమంగా వస్తుందో రాదో అన్న అభద్రతా భావంలో ఆ కుటుంబం ఉన్నది. దాని గురించి ఏమన్నా చెప్తారా? భద్రత. ఈ భద్రత గురించి మాట్లాడాలంటే మొన్నటి వరకు వచ్చిన క్రైమ్ రేట్ ఏదైతే ఉందో ఏడాది కాలానికి సంబంధించి పోలీసు వాళ్ళే రిలీజ్ చేసి ఆ వ్యవస్థనే అడగాలి మనం, ఆ వ్యవస్థనే అడుగుదాం మనం. వాళ్ళు సమాధానం చెప్తారా? దాన్ని ఏదైతే నివేదిక వచ్చిందో దాన్ని చూస్తే అర్థమవుతుంది మహిళలకు తెలంగాణలో ఎంత భద్రత ఉంది, ఏం కథ అనేది వాళ్ళకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. తెలంగాణ సమాజం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా ఇంటి ఆడబిడ్డ అయినా మన ఇంటి ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాల్సిన అవసరం ఉన్నది కదా. భద్రత కల్పించాల్సిన పోలీస్ ఆయననే ఏది కేసు విషయంలో చేస్తే గర్భిణీని చేసిలు, దాంతోపాటు కేసు విషయంలో పోతే మనం ఏది సెక్సువల్ హరాస్మెంట్ చేసిలు. గతంలో ఇప్పుడు కూడా కనతి మీద గన్ను పెట్టి కూడా రేప్ చేసిన సంఘటనలు లేవా? ఎన్ని చూడలే మనం? పోలీసు వ్యవస్థలో అక్రమ సంబంధాలు ఎన్ని బయటికి రాలే? మహిళలకు భద్రత ఉంది, మహిళలకు భద్రత ఉంది. అరే మా ప్రభుత్వం చెప్తుందండి, వినండి, ఇది నిజం, నమ్మాలే. మరి ఎన్ని అబద్ధాలు. ఇక మళ్ళొక్క అంశం, డ్వాక్రా సంఘాలకు పక్కా భవనాలను నిర్మించి వడ్డీ లేని రుణాలను ఇస్తారట. నేనేమంటానంటే గ్రామాలలో పోతే అది సర్పంచ్ సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయమే చక్కలేదు. పేదోళ్ళు ఉండడానికే ఇల్లు లేదురా నాయన అంటే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన బిల్డింగులు కట్టిస్తారట. ఇదేమన్నా నమ్మశక్యంగా ఉన్నది? అయ్యే ముచ్చట్నేనా ఇది? ఇది నేను చెప్పిన అంశం కాదు. తెలంగాణ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాన్ని మీకు నేను వివరించి ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో నేను చెప్తున్నా. ఎన్ని కేసులన్నా కానీ అది సెకండరీ. కానీ కేసు పెట్టిన వాళ్ళను, కేసు టేకప్ చేసిన వాళ్ళను మనం తర్వాత చూసుకుందాం. ఎందుకు అంటే ఈరోజు మహిళలకు అన్యాయం జరుగుతుంది. మహిళా దినోత్సవం రోజు అడ్డమైన హామీలు ఇచ్చి అవి అమలు చేసేది లేదు, ఏం లేదు. 15 నెలల కాలం పూర్తయింది. మహిళలను మళ్ళీ ఈరోజు ఏది సంబరాల పేరుతోని వాళ్ళ జీవితాలను మళ్ళీ చీకట్లు దీని మీద చేసే పరిస్థితి చేస్తారు. డాక్టర్ గ్రూప్లకు సంబంధించి ఎన్ని పక్కా భవనాలు నిర్మించిండే ఆయనే? 15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసిందే? మహిళా కమిషన్ బలోపేతం. ఏం మహిళా కమిషన్ అండి? నిన్న గురుకులాలలో అక్కడ చిన్నారి భువనగిరిలో 2 చిన్నారులు, దాంతోపాటు మహిళలే కదా, వాళ్ళందరూ చిన్నపిల్లలైనా కూడా మహిళలే కదా. గురుకులాలలో కనీసం బువ్వ తినడానికి కూడా అన్నమో రామచంద్ర అని అల్లాడిపోయే నా తల్లులను నేను చూడలే.
ఇద్దరు పిల్లలు బలవన్న మరణం బందీలు, వాళ్ళకి సంబంధించిన ఒంటి మీద పండ్ల ఘాట్లు ఉన్నాయని భువనగిరికి సంబంధించి ఇద్దరు భవ్య ఇంకెవరో ఇద్దరు పేర్లకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపణ చేసిరు. దానికి ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించిన టేకప్ లేదు. దాంతోపాటుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహిళా కమిషన్ బలోపేతం, నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో మహిళలకు సంబంధించి అదేంది మన లెటర్ రాసి కూడా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి కొన్ని చోట్ల చూసినాం, స్కూళ్ళల్లో గురుకులాలల్లో. ఇక దాంతోపాటుగా మహిళలకు సంబంధించిన కమిషన్ బలోపేతం చేస్తున్నాం. లగచర్లలో ఏ పార్టీ బలోపేతం చేసిరండి నాకు అర్థం కాదు. అరే కొన్ని ప్రైవేట్ కాలేజీలలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కమిషన్ గారు అక్కడికి వెళ్తే నా తల్లులకు వాళ్ళకు ఉండే సమస్యలు నెలసరి సమస్యలు వచ్చినా కూడా బాత్రూంలకు కూడా పంపించలేదట ఓ కాలేజీ. మొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళిళ్ళు పాపం. నిజంగా ఆ విషయంలో సెల్యూట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి వీటన్నిటి పరిస్థితి ఏం బలోపేతం చేస్తున్నారు? ఇదొకటి. స్వయం సహాయక బృందాలకు సంబంధించి పావులా వడ్డీతో రుణాలు ఏడిచ్చిండు మా ముఖ్యమంత్రి అడిగిరా మీరేనన్నా? మా ఆడబిడ్డలందరికీ కూడా ఊరించి ఊరగాయ చేసినట్టుగా చేసిళ్ళు వీళ్ళు. మహిళా పారిశ్రామికవేత్తల కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రాలతో పాటు ప్రత్యేకనేది ఉన్న పరిశ్రమలే ఊరు దాటిపోతున్నాయి, లేని పరిశ్రమల కోసం కొత్త తల్లాటంటిదే. ఈ తెలంగాణలో హైదరాబాద్ నడిగడ్డ మీద ఉన్న 3 పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, ఒకటి తమిళనాడుకి వెళ్ళిపోయింది, ఇంకోటి కూడా వెళ్ళిపోయింది. ఇక ఈ ముచ్చట చెప్తారు పరిశ్రమల కోసం, మహిళా పారిశ్రామికవేత్తల కోసం అని. ఇక మహిళా పోలీసుని పటిష్టపరిచి గ్రామాలకు పట్టణాలకు విస్తరణ. ఏం మహిళా పోలీసును పటిష్టం చేస్తావు? ఎన్ని సంఘటనలు చూడలే పోలీసు వ్యవస్థలా, ఎన్ని చూస్తలేము, ఇంకా ఎన్ని మా నోట నుండి చదవాల్సి వస్తుందో అని భయం అవుతుంది. కొన్ని తెలిసినా కూడా చెడు చెప్పొద్దు అనే కోణంలో, చెడు వినద్దు చెడు చెప్పొద్దు అనే కోణంలో కంట్రోల్ ఆల్ డిలీట్ చేస్తూ ఉంటాను నేను. నా దగ్గరికి చాలా వస్తారు. ఒకరోజు తక్కువలో తక్కువ ఒక 100 మంది అయినా పూర్తి స్థాయిలో కూడా ఇగో మాకు ఈ సమస్య ఉంది, మా డిపార్ట్మెంట్లో ఇది జరిగింది, ఇగో ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని వస్తారు. మస్తున్నాయి జాతకాలు ఒక్కొక్కలే. వాటన్నింటినీ కూడా సరిగ్గా ఎన్నికల సమయం 1 ఇయర్ ముందు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క బాంబ్ బ్లాస్ట్ అయిపోతాడు. నేను చెప్తున్నాగా చాలా ఉన్నాయి నా దగ్గర. చిన్నపాటిది కాదు, మామూలుగా కాదు. పెన్ డ్రైవ్లలో లీలలు చాలా ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులే, కొంతమంది ఎమ్మెల్యేలే కొన్ని ఉన్నాయండి నా దగ్గర. చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నా, గుండె ధైర్యంతో నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళ అన్ని కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ మానవతా కోణంలో నేను ఆలోచిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారం చేసుకోరని ఆయన అంటే వాడు చేసే ఆడంబరాలను చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్ననేమో ఆయన పేరేం పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట, ఈ తెలంగాణ రెవెన్యూ మంత్రి అట. నాకు ఇజ్జత్ అనిపించింది. ఏది కరీంనగర్ కలెక్టర్ని ఏమన్నాడు, ఎంత బూత్ పదం అన్నాడు, విన్నారు కదా మీరే. దాంతోపాటు హైదరాబాద్ బాధితులకు సంబంధించి ఆడబిడ్డలను ఎంత ఘోరంగా హింసించిలు. అరే నిండు గర్భిణి ఉన్నది, వాళ్ళ ఇంట్లో సమాను కూడా తీసుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా వేళ్ళు. మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం మేము సంబరాలు జరుపుతున్నాం. ఏ అంబరాలు ఎవరి కోసం? నీ కోసం, నీ కళ్ళల ఆనందం కోసం, నీ పత్రికల వార్తల కోసం. అంతకుమించి ఏముంటుందండి? మహిళా పోలీసు వ్యవస్థ. ఇగో పుట్టిన ప్రతి ఆడబిడ్డ శిశువుకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకం పునరుద్ధరణ. కేసీఆర్ కిట్టేడమైందయా? కేసీఆర్ కిట్టేడమైంది. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, లొట్టపీస్ కాంగ్రెస్ ఏమైపోయింది మీ ప్రభుత్వానికి సంబంధించి? ఏడవైంది. పుట్టిన ప్రతి బిడ్డ కేసీఆర్ కిట్ అనేది ఒకటి ఇచ్చే ఏడవైంది. ఇప్పుడు ఏ పార్టీ ఇస్తాలు? పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకం ఏడిత్తాలు? ఒకసారి చూపెడతావా నాకు? మళ్ళీ దీనికి మహిళా సంక్షేమం అంటే పేరు పెట్టి హెడ్లైన్ పెట్టి వీళ్ళు మేనిఫెస్టో చేసిలు. ఎందుకంటే ఇలా మహిళా దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు తెలవాలి కదా. నాకు తోడబుట్టపోయినా ఈ తెలంగాణ ఆడబిడ్డలందరూ నా సొంత చెల్లెళ్ళే కదా, మరి వాళ్ళందరికీ వాస్తవాలు తెలవాలి కదా. అందుకే చెప్పిన మహిళలు చాలా తీవ్రమైన కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఈ తెలంగాణలో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కొల్లాపూర్లో జరిగే ప్రతి హత్య కానీ ప్రతి దాడుల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు అనేది తేటతెల్లం అయిపోయిన పరిస్థితి. మరి ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల పరిస్థితి ఏం కావాలి? లగచర్లలో వాళ్ళను దాదాపుగా అరెస్ట్ చేసిరు కదా. వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంది? నిండు గర్భిణి ఉంటే కూడా వాళ్ళ భర్తను తీసుకుపోయారు కదా. దాంతోపాటు గురుకులాలలో నా చిన్నాళ్ళకు సంబంధించి బుక్కడి బువ్వ పెట్టకపోతే వాళ్ళు ఎట్లా అల్లాడిపోతున్నారో చూసిరు కదా. ప్రైవేట్ కాలేజీల టార్చర్లు ఎట్లున్నాయో కూడా మనం చూస్తున్నాం కదా. వీటన్నింటినీ పక్కన పెట్టి మహిళా సంక్షేమం ఏది? మా యాడ్ ఒకసారి చూడాలి, మళ్ళీ ఒకసారి చూడాలి మా యాడ్. ఇక చూడురి యాడ్ ఎంత అద్భుతంగా వేసుకున్నారో చూడు. ఇలా మహిళా దినోత్సవానికి సంబంధించి పాపం మా సీతక్క లేదు మన ఒక్కసారి పాపం నాకు బాధ అనిపిస్తుందండి. మా మంత్రి సీతక్క ఎక్కడండి? ఫోటో ఉన్నదా అండి మహిళా దినోత్సవం రోజు? పోనీ మా మంత్రి కొండా సురేఖ ఫోటో ఎక్కడన్నా కనబడుతుందా అండి? సరే పక్కన పెడితే మా మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటోలను ఎక్కడైనా కనబడుతున్నాయి. సరే ఇదన్నా పక్కన పెట్టండి, మా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఫోటోనన్నా కనబడుతుందా అండి ఇక్కడ? మీరు ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలరా.
మహిళా దినోత్సవం అని ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. ఈ ప్రభుత్వ యాడ్లలో నాకు మా మహిళా మంత్రులు ఎక్కడ? పాప మా సీతక్క ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఆడబిడ్డ సమ్మక్క సారక్క వారసత్వాన్ని పునికిపుచ్చుకుంటారు అని చెప్పారు. మరి మా సీతక్క ఫోటో ఏది? ఈరోజు మహిళా దినోత్సవం కదా, మా సీతక్క ఫోటో ఏడున్నది? దాంతోపాటు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి రాణి రుద్రమాదేవి లెక్క మా కొండా సురేఖ ఉన్నది, ఏడబోయింది మా ఫోటో? మరి అరే మహిళా మంత్రులేనండి, వాళ్ళ ఫోటోలు ఉండాలి కదండి. మహిళా దినోత్సవం రోజు కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉంటే ఎట్లా చెల్తుందండి? అంటే తెలంగాణలో మహిళా మంత్రులకు విలువ లేదా, లేకపోతే మహిళా మంత్రులకు సంబంధించిన ఫోటోలు వద్దా అండి? కేవలం ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటే సరిపోతుందా అండి? ఏందండి ఈ అరాచకం, ఏందండి ఈ ఘోరం? అంటే మళ్ళీ ఏంది ఈ ఆళ్ళెత్తాలు? గత ప్రభుత్వాన్ని ఎన్ని తిచ్చిపోసీలు ప్రభుత్వాన్ని కూడా ప్రకటనల పేరుతో వృధా ఖర్చు చేస్తుందని చెప్పారు కదా, ఈరోజు ప్రకటనల పేరుతో మీరేం చేస్తున్నారు అంటున్నా. మీరు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళు దుబ్బ బుక్కిస్తే మీరు బూడిది బుక్కిత్తాలి, తేడా ఏం లేదు పెద్దగా. ఇక చూడు ఏడమైంది. మా మహిళా మంత్రుల ఫోటోలు లేవండి. మా మహిళా చైర్పర్సన్ ఫోటో ఏది? దాంతోపాటు మా మహిళా మంత్రులకు సంబంధించి మా సీతక్క ఫోటో ఏది? మా కొండా సురేఖ ఫోటో ఏది? ఎంత బాధాకరమైన విషయం. సరే ఇక వాళ్ళు బాధపడతారు కాబట్టి, నా ఇంటి ఆడబిడ్డలే కాబట్టి అక్క సీతక్క తప్పుగా అనుకోకు, ఇక రేవంత్ రెడ్డి మా నాన్ననే కాబట్టి కొండా సురేఖ కూడా తప్పుగా అనుకోకూరి. ఇక మీకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహిళల పట్ల సంక్షేమం అనే పేరు చెప్పి 4-5 టైటిల్ వేసి ఎన్ని హామీలు ఇచ్చింది? 1 2 3 4 5 6 7 8 హామీలు ఇచ్చింది. మహిళా సంక్షేమం పేరుతోని వీళ్ళ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి 8 హామీలు ఇచ్చింది. 8 హామీలు ఎక్కడ పోయినాయని మా రేవంత్ రెడ్డి సర్కార్ను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి. ఇంకొకటి ఏంటంటే ప్రకటనలు ఇచ్చేటప్పుడు కనీసం మా తెలంగాణ మహిళా మంత్రులు ఉన్నారు అనేది యాద పెట్టుకోరి, మా మహిళా మంత్రులు ఉన్నారు అనేది యాద పెట్టుకోరి. ఏడబోయింది మహిళా మంత్రుల ఫోటోలు ఇవి, మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటోలు ఇవి, మహిళలకు సంబంధించి ఏడబోయింది. మీరు పెద్దపీట వేసినా అంటారు కదా, ఏడబోయింది. ఇందిరాశక్తి, ఇక్కడ ఇది చదవంగానే నాకు ఒళ్ళు మొత్తం మైనది. ఇందిరా మహిళా శక్తి అన్నారు. అరే ఇందిరా మహిళా శక్తి కాదని ఆయన మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల ఫోటోలు ఇవి అంటున్నా. ఈరోజు మహిళా దినోత్సవమే కదా, మరి మహిళా దినోత్సవం అయినప్పుడు ఇక్కడ ఫోటోలను ఉండాలి కదా. ప్రకటనలు, ప్రభుత్వ ప్రకటనలో మహిళలకు సంబంధించి దినోత్సవం చెప్పినప్పుడు మహిళలకు సంబంధించిన ఈ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్కో లేకపోతే మహిళా మంత్రులకు సంబంధించిన ఫోటోలను ఉండాలి కదా. సరే కనీసం మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటోలను అయితే మహిళా ఎమ్మెల్యేలు సంబరపడతారు కదా. ఇది మళ్ళీ మహిళా దినోత్సవం అని దీనికి ఆడంబరాలు, దీనికో పేరు, దీనికో కథ, దీనికో లక్షణం. ఇక వైఆర్టీవీ తరపున మా మహిళా మంత్రులుగా చెప్పుకునే మా మహిళా మంత్రులందరికీ కూడా, మా మహిళా ఎమ్మెల్యేలకు, దాంతోపాటు తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అధికారంలో ఉన్న మంత్రులు కానీ, మహిళా మంత్రులు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరిచ్చిన ఏవైతే 8 అంశాలు ఉన్నాయో, 8 అంశాలు మహిళా సంక్షేమం పేరుతో ఇచ్చిల్లో దాన్ని ముఖ్యమంత్రి అమలు చేసేటట్టు చేయరు. ఇక విపక్ష పార్టీలో ఉన్న మహిళా సంఘాలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మహిళా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇతరత్ర వాళ్ళు ఏం చేయాలంటే తెలంగాణ ప్రజల పట్ల పోరాటం చేయరు. ఇక రైట్, ఇక వార్తలలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక పెద్ద ముచ్చటే తీసుకొచ్చినా అని అనుకుంటారు. ఎస్, కేసీఆర్ ఈ పదం విన్నప్పుడు కానీ, ఈ పదం పలికినప్పుడు కానీ ఒక పోరాట స్ఫూర్తి గుర్తొస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేసీఆర్కు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు నేను తీసుకొచ్చిన. నిజంగా కూడా కేసీఆర్ నిన్న జరిగిన పోరాటానికి సంబంధించి నిన్న ఏం చెప్పిండు, కేసీఆర్ నిజంగా కూడా ఏం చెప్పబోతాడు అనేది కూడా నేను ఆసక్తిగా ఎదురు చూసిన. దాంట్లో భాగంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో, దాంతోపాటు అందరితో కూడా భేటీ అయిన తర్వాత చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. నిన్న కేసీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ ఎలా మాట్లాడిండు, కేసీఆర్కు సంబంధించిన విజువల్ను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక పనిచేసిన కేసీఆర్ గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్, అది పక్కా. ఎవరు ఏమన్నా 600 అయినా 101 అయినా కేసీఆర్ మళ్ళీ తీసుకొస్తారు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే కేసీఆర్ను మళ్ళీ సీఎం కుర్చీలో కూకోబెడతారు. ఇదైతే వాస్తవం. రైట్, ఇక ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒకసారి వారి విజువలు, వారు నిన్న భేటీ అయినకు సంబంధించిన ఒకసారి వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేయాలి.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక్కసారి నిన్న చూడుర్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి దాదాపుగా 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసిన కేసీఆర్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సరే, కేసీఆర్ వస్తాడట కదా చూస్తాం, వస్తారట కదా చూస్తాం, వస్తారట కదా చూద్దామని చాలా డైలాగులు కొడుతున్నారు కదా. ఇదిగో కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. సో కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా భేటీ అయిన అంశానికి సంబంధించిన విజువల్ ఇక్కడ చూస్తున్నారు. కేసీఆర్ చాలా క్లారిటీగా క్లియర్గా కూడా నిన్న వివరించే ప్రయత్నం చేసిండు. ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మీటింగ్లో పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్న దృశ్యాలు మనందరం కూడా చూస్తున్నాం. సో మొత్తానికి నిన్న కేసీఆర్కు సంబంధించి భేటీ అయిన విజువల్ను మళ్ళొక్కసారి చూడుర్రి. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భేటీ అయిన అంశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం. అసలు కేసీఆర్ ఎందుకు భేటీ అయింది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా. ఏంటి అంటే, కేసీఆర్ను అనర్హత వేటు వేయాలని కొంతమంది ఏంది అంటే నరం లేని నాలుకే కదా వాళ్ళు మొత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా అంకితం ఇచ్చేందుకే ఈ వీడియో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైతే అప్పుడు 300 నుంచి 600 మంది తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే ఆఖరికి వాళ్ళ చివరి చూపుకు కూడా నోచుకోక ఎక్కడ ఏమైపోయినాయో కూడా తెలియని వాళ్ళ జీవితాల గురించి ఏ ఒక్కరూ మాట్లాడాలి. ఆ రోజు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతూ ఉంటే బ్యాగుల కోసం, పైసల కోసం, పదవుల కోసం పూర్తి స్థాయిలో అమ్ముడువైన రాజకీయ నాయకుల గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను 10 సంవత్సరాలలో భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణగా ఆర్బీఐ ఒకసారి రిలీజ్ చేసిన ప్రతి అంశాన్ని కూడా చూడండి. జీడిపి కానీ ఇక్కడ పెరుగుదల ఏ విధంగా ఉంది అని అద్భుతంగా అగ్రగామిలో నింపిన తెలంగాణను కేసీఆర్ను పట్టుకొని గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనర్హత వేటు వేయాలి అని నరం లేని నాలికలు కొంతమంది ఇక వాళ్ళ నచ్చినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు, ఇక వాళ్ళ కథ మళ్ళీ వేరే తిరిగి ఉండదు. నేనేమంటున్నానంటే, సింహం బయలుదేరింది, వేట మొదలు పెడుతుంది. అసెంబ్లీకి రాకుండా ఏ విధంగా కేసీఆర్ను కట్టడి చేయాలని రేవంత్ రెడ్డి వ్యూహం చేస్తున్నాడు. నిన్న జరిగిన చర్చ ఇదే. నిన్న ఇక్కడ వీళ్ళ చర్చ జరిగితే అక్కడ జరిగిన చర్చ అదే. మీరు మొన్నటి వరకు ఏది కేబినెట్ భేటీ అనేది జరిగింది, కొన్ని గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ కేబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం ఎలా? వాళ్ళందరి ప్రశ్న ఇదే. ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టి వాళ్ళు అడిగే ప్రశ్న, వీళ్ళు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ఏమైనా కనీసం ఆన్సర్ చెప్పగలుగుతుందా? తెలంగాణలో పరిశ్రమలకు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏమైపోయినాయి? మీరు ప్రజలందరికీ 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాళేశ్వరం నీళ్లు, ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు? ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగి 12 రోజులైనా కూడా ఇప్పటివరకు ఎందుకు దిక్కు దివానా లేదు? దాంతోపాటుగా ఇలా అడగడం మొదలు పెడితే ఒక్క సమాధానం అన్న వాళ్ళ దగ్గర నుండి వస్తుందా? వాళ్ళకి ఇట్లా పట్టుకొని సారీ సార్, తప్పైంది సార్, ఇగో ఇట్లుండే పరిస్థితి అవుతుంది. అంతే. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రణమైనా, తెలంగాణ పోరాటమైనా, తెలంగాణకి ఏదైనా కూడా కేసీఆర్. ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ, తెలంగాణ మొత్తం గర్వించేలా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజవోత్సవాలు కేసీఆర్. ఒకసారి ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ను తమ ఇంటి పార్టీగా తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాలలో ఉన్నారు. బీఆర్ఎస్ఏ తమను రక్షణ కవచమని జనం నమ్ముతున్నారు. ఇది వాస్తవం. నేను వైఆర్టీవీలో పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత తక్కువలో తక్కువ నెలకు ఒక 50 కోట్ల నుండి 100 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ప్రతిరోజు 12 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అట్లా లెక్కేసినా కూడా 30 కోట్లు కానీ ఒక్కొక్క అంటే డిపోకు సంబంధించి ఎంత నష్టం వస్తుంది అంచనా వేసి కేసీఆరే రావాలి అంటే, ఒక వరి పొలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎండిపోతే బాపు నువ్వు ఎక్కడున్నావు, నువ్వే రావాలి అంటూ నేను ఒక మాట మాట్లాడినా. ఆ మాట ఇప్పుడు తెలంగాణ ప్రతి ఇంట్లో కూడా ఒక గొంతుకై పోరాటం చేయడానికి సై అంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలలో ప్రజలంతా భాగస్వామ్యులే. ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కంకణబద్ధులై మరీ పోరాడదాం. తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్. జనం గుండెలలో ఉన్నది గులాబీ జెండానే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మొదటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ఏ తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. ఈ విషయం గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా
మరోసారి స్పష్టమైందని రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా పార్టీ రజోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 నాటికి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే వేడుకలలో వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. ఎర్రవెల్లిలో నివాసంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కీలక నేతల సమావేశంలో వివిధ అంశాలపై 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది అంటూ కూడా కేసీఆర్కు సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 8 గంటల పాటు ఎందుకు కేసీఆర్ చెప్పిందంటే, కొన్ని గొర్రెలు ఇదే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి గోడ దునికినాయి. ఇప్పుడు అక్కడ ఉండలేక ఇటు రాలేక సుప్రీంకోర్టు తీరుతోని తలకాయ పట్టుకున్నాయి ఒక అంశం. దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్సీకే సంబంధించి ఎమ్మెల్యే కోటాలలో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుంది కదా. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న సంఖ్యాబలంతో ఒకటే వస్తుంది. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇద్దరిని నిలబెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా అంటే గదే జరిగే అవకాశాలు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు సైతం బాహాటంగానే బలంగానే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కేసీఆర్ లేకపోవడంతో కరెంటు సరిగ్గా లేదు. ఈరోజు కేసీఆర్ లేకపోవడంతో కాల్వలలో నీళ్లు లేవు. ఈరోజు కేసీఆర్ లేకపోవడంతో పంటలన్నీ కూడా నెర్రబారిపోతున్నాయి. ఆనాడు పచ్చగుండే. ఈనాడు కేసీఆర్ లేకపోవడంతో భద్రతా విభాగం ఏ విధంగా వైఫల్యం చెందిందో చూస్తుంది. ఆనాడు ఫ్రెండ్లీ పోలీస్ ఉండే, ఈరోజు ఏ పోలీస్ అయిందో మీకు తెలుసు. ఆనాడు కేసుల పరంపర లేకుండే, ఈరోజు కేసుల పరంపర ఎట్లయితుందో కూడా చూస్తున్నాను. కేసీఆరే దిక్కని ఎందుకంటున్నానంటే, రాష్ట్ర సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందలేని పరిస్థితి. దాంతోపాటు అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు. అందుకే కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణకు సంబంధించిన ఏంది అంటే తెలంగాణ గలం బలం దళం ఈ 3 ఉండాలి. అంటే ఈరోజు ఎంపీలు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జీరో అయిపోయినాం మనం. నిజంగా కేంద్ర పార్లమెంట్లో జై తెలంగాణ అనేవారు ఎవరు? జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనేవాళ్ళు ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మాకు ఇన్ని నిధులు కావాలని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? బీజేపీ ఆకృత్యాలను ఆగడాలను ఎండగచ్చేది ఎవరు? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఈరోజు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితిగా నిర్మించి వివిధ రాష్ట్రాలలో పోటీ చేసి కనీసం అక్కడ ఉన్న 10, 20, 30 స్థానాలలో అక్కడో 5 వేసుకున్నా కూడా మన తెలంగాణ అనేది పూర్తి స్థాయిలో కూడా ఒక బలంగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడాయి. కానీ ఏంది అంటే మనకు బాధాకరమైన విషయం ఏంటంటే, ద్రవిడ పార్టీకి సంబంధించి స్టాలిన్కి సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రాంతం కోసం అక్కడి వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీ పుట్టిన ఈ ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలు వద్దనుకున్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కేసీఆర్ రాకే తెలంగాణ రాష్ట్రానికి మరొక శుభ సూచికగా చెప్పొచ్చు. కేసీఆర్ రాకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేసీఆర్ ఖచ్చితంగా కూడా ప్రజల కోసం 10 లక్షల మందితోని ఏప్రిల్ 27వ తేదీన 25 ఏళ్లలో అడుగుపెట్టబోతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక సంబరాలు చేయబోతున్నది. యావత్తు తెలంగాణ సమాజం కూడా అక్కడికే వస్తారు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను చాలా క్లారిటీగా మాట్లాడతా, చాలా క్లియర్గా మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా, కడుపులో ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. అయితే నా దగ్గరికి బిల్లులు అంటే కాంట్రాక్ట్ చేస్తారు కదా, ఆ బిల్లులకు సంబంధించిన వాళ్ళు 2-3 నిన్న కలిసిళ్ళు. ఎక్కడ కలిసిళ్ళు అంటే సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో. మేము ఏదో ప్రోగ్రాంకి వెళ్తున్న తరుణంలో కలిసిళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు అంటే అనుకోకుండా కలిసి, అంటే వాళ్ళందరూ మన ఆత్మమిత్రులే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు, బీజేపీ కాదు, అందరూ మనోళ్ళే. మనం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను మాత్రమే ప్రశ్నిస్తాం. అన్న మేము పలానా మంత్రి దగ్గర పోయినాం, కమిషన్లు అడుగుతున్నారే, మాకల్లా ఏం మిగులుతుంది, నా భార్య పిల్లల మీద ఉన్న సొమ్మంతా తీసుకుపోయి కుదవబెడితిని, భూమిని అంతా కూడా దాన్ని ఏమంటో మార్టిగేజ్ ఎత్తిని, దాంతోపాటుగా ₹7, ₹12 ఇంట్రెస్ట్కు తెత్తిని, ఇప్పుడు నేను సావల్నా బతకల్నా నువ్వే చెప్పే రంజితన్న అన్నాడు. గదే అంశానికి సంబంధించి వార్త ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నా. ఎంత 20% కమిషన్ సర్కార్ డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు. ఏంది, బిల్లుల క్లియరెన్స్ కోసం డబ్బులు మూటప్ప చెప్పాలా? అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలి? అప్పులు తెచ్చి అభివృద్ధి పనులను చేస్తున్నాం, వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన.
ఎస్పీఎఫ్ సిబ్బందితో అడ్డుకున్న ప్రభుత్వం కాంట్రాక్టులను కలవకుండా బట్టి పలాన్యం 20లోగా బిల్లులు ఇవ్వకుంటే 25న అసెంబ్లీ ముట్టడింపజేస్తాం సివిల్ కాంట్రాక్టర్ల సంఘం హెచ్చరిక. ప్రజాపాలన అంటే పాలయాపన. 20% కమిషన్లపై రాహుల్ గాంధీ స్పందించాలి. అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇగో పెండింగ్ బిల్లుల కోసం శుక్రవారం సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగిన సివిల్ కాంట్రాక్టర్. పెండింగ్ బిల్లులు చెల్లించేది ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగ సంఘాలు. పైరవీలు పర్సంటేజీలు లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్. ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్లు బిల్లులు ఇస్తామని బట్టి హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మా రిపోర్టర్ భరత్ పోయింది. ఇక మా భరత్ పోయి పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది వైఆర్టీవీ ఆరాధీసే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగా ఈ బిల్లులకు సంబంధించిన పంచాయతీకి సంబంధించి వీళ్ళు చెప్పిళ్ళు ఒకసారి. వీళ్ళంతా కొడంగల్ నియోజకవర్గం. వీళ్ళు ఏం చెప్పిళ్ళు అనేది కూడా మీరు వినాలి. ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజం వెంకటరెడ్డి సార్ అని వాళ్ళు అంటారు. ఈ ఓఎల్టీ దగ్గరికి పోతే ఏమంటే మా వెంకటరెడ్డి సార్ ఏం నడుస్తుంది కదా, మీరు నలుగురుంటే రాకుండా మీ దానికి ఏదో నేను చేసేస్తా. ఈ మధ్య కాలంలో మీ ఏదైతే కాంట్రాక్టర్లు ఉండరు మా ఆరోగ్యం ఖరాబ్ అయింది, మాకు ఆరోగ్యం బాగాలేదు సార్. మరి ఏమనంటే సీఎం డిస్టిక్ అంటారు. ఏమనంటే ఆ సీఎం డిస్టిక్ మీకు ఇంట్లో ఏంది అని అంటారు. ఎవరైనా చూస్తే ఏంది మా పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎంత రైట్. ఇది కాంట్రాక్ట్లకు సంబంధించిన వీడియో. ఇగో ఇది ఉంటుంది, మీరు పోయి చూడుర్రి. వాళ్ళ బాధ వాళ్ళ గోస ఎట్లున్నది ఏం కథ అనేది రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాంట్రాక్టర్ల ఎఫెక్ట్ అని ఇక్కడ ఉంటుంది. ఒకసారి మీరు చూడుర్రి. ఆ కాంట్రాక్టర్ల బాధ ఏంది ఆ లక్షణం ఏంది. ఇక నేను చెప్పిన కదా, ఒక మంత్రి కాదు 2 మంత్రులు కాదు. ఓ మంత్రిట అన్నా నువ్వు ఎంత తీసుకుంటున్నావు కమిషను అన్న 3%. ఇంకో మంత్రిని అడిగితే అన్న నువ్వు ఎంత తీసుకు 5%. అయ్యో మీరు ఇంతే తీసుకుంటారు అయితే నాది 10%. అరే అన్న నువ్వు 10% తీసుకుంటున్నావు నాది 15. అన్న నువ్వు 15 తీసుకుంటావే. మా ఆవిడకి చెప్పు, ఫోన్ చేయరా మేడంకు ఫోన్ చేయి. చేసినావా? అయ్యో వీళ్ళందరూ 15 తీసుకుంటున్నారట. ఇక మనం 20 తీసుకుందాం ఏంది 20%. తెలంగాణలో కమిషన్ సర్కార్ ఇది. అల్టిమేట్గా 20% కమిషన్ తీసుకుంటున్నారండి. మరి ఆర్థిక మంత్రి లేకపోతే ఇంకే మంత్రి ఎవరు కమిషన్ తీసుకుంటారు అని వాళ్ళ నోట్లను అయితే చెప్పరు. పాపం వాళ్ళ నోట్లు ఇవి పలకడానికి నాలుకే కూడా మాట్లాడేది కదలది. 20% కమిషన్తోని తెలంగాణ కాంట్రాక్టర్ల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్. మార్పు అన్నారు కదా, వాళ్ళ జీవితాలలో వెలుగొచ్చింది. వాళ్ళకు బండ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఇన్నోవాలు, లగ్జరీ లైఫ్ వచ్చింది, బిల్డింగ్లు వచ్చినాయి, బినామీల ఆస్తులు పెరిగినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్టర్ల జీవితాలు నడి రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. దాదాపుగా 20% కమిషన్ సర్కారు తీసుకుంటుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20% కమిషన్ తీసుకుంటుందా అండి ప్రభుత్వం? సిగ్గుందా అండి ఏమన్నా ప్రభుత్వానికి? వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసింది ఎందుకంటే మన అభివృద్ధి కోసం రోడ్లు వేసిలో వాటర్ ట్యాంకులు కట్టిలో దేనిదో పని అయితే చేసిలు కదా, ప్రభుత్వం ప్రకారమే చేసిలు కదా. కమిషన్ తీసుకునేటోనికన్నా సిగ్గుశరం ఉండద్దా అండి? వీళ్ళు ఇక తెలంగాణలో ఇది మళ్ళీ మన శుద్ధపూసని ప్రభుత్వం, ఇది శుద్ధపూసని ప్రభుత్వం అట. ఇక ఈ ప్రభుత్వం కోసం మనం రంజితన్న ప్రభుత్వ విధానాలను నువ్వు ఏంది విమర్శించద్దే, నువ్వు ఎప్పుడు ప్రజల పక్షమే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనకే అంటాడు పెద్ద మనిషి కాంగ్రెస్ మినిస్టర్. సిగ్గుండాలే కొంచెం అన్న. 20% కమిషన్ మీరు అన్నం తింటారా లేకపోతే వాళ్ళ రక్తం తాగుతున్నారా? ఈ కమిషన్ తీసుకునే సన్నాసి ఎవడు ఉన్నాడో ఆ లోట పట్టుకొని పోతాం చూడు, పొద్దుగాల ఆడ పోయినాక అది తినరా సోయన్న వస్తుంది నీకు. సిగ్గుండాలే కొంచెం అన్న. ప్రభుత్వం ఎక్కడన్నా కమిషన్లు తీసుకుంటుందా అండి? వాళ్ళు టెండర్లు ఎత్తారు, ఎన్ని రకాల ప్రాసెస్ జరిగిన తర్వాత కాంట్రాక్ట్ వస్తుందండి. సిగ్గు అనిపిస్తలేదు ఈ కమిషన్ తీసుకునే సన్నాసులకు? అరే వాళ్ళ భార్య పిల్లల మీద సొమ్ము తీసుకొని కుదోబెట్టి మరీ పనులు చేసిర్రు అయ్యా. వాళ్ళ ఆత్మహత్యలు ఏదైనా చేసుకుంటే ఎవడు దిక్కు కావాలి? మళ్ళీ ఇది మార్పు ప్రభుత్వం అంటే సిగ్గులేని ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పాలి. ఏమున్నదండి ఈ ప్రభుత్వంలో? లొట్ట పీస్ తప్ప. పెండింగ్ బిల్లు చెల్లించాలంటే లొల్లి చేస్తారు, చేయకపోతే ఏం చేస్తారండి వాళ్ళు? ఇక మరో అంశం, ఎమ్మెల్యేలతోని ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది నిజం, మీరు అవునన్నా కాదన్నా నిజం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని ఇజ్జత్ పోతుంది. ఎవరిది? ముఖ్యమంత్రిది, మంత్రులది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక చదువుతాయినరు ఎమ్మెల్యేలతో ఇజ్జత్ పోతుంది. నియోజకవర్గానికి నిధులు అడుగుతున్నారు, మా ఇళ్ల చుట్టూ పదే వచ్చి తిరుగుతున్నారు. వాళ్లకు మేము చెప్పలేకపోతున్నాం, మీరేమో సపోర్ట్ చేస్తలేరు, ఇకపై వస్తే డైరెక్ట్గా మీ దగ్గరికే పంపిస్తాం. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల మొర. కేబినెట్ భేటీ తర్వాత సీఎంతో చెప్తున్న కొందరు మంత్రులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా
కరవమంటే కప్పకు కోపం, కరవమంటే కప్పకు కోపం, ఇవ్వమంటే కాపుకు పాముకు కోపం అన్నట్టుగా సేమ్ ఇలానే ఉంది కొందరి మంత్రుల పరిస్థితి. కరవమంటేనేమో కప్పకు కోపం, ఇవ్వమంటేనేమో పాముకు కోపం. సేమ్ ఇదే పరిస్థితి తెలంగాణలో ఉన్నదట. ఏంది అటు ఎమ్మెల్యేలకు న్యాయం చేయలేక ఇటు ముఖ్యమంత్రికి చెప్పుకోలేక సతమతం అవుతున్నట్లుగా తెలుస్తుంది. పొద్దుగా లేవంగానే అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చినట్లు ఎమ్మెల్యేలు మంత్రుల ఇంట్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు మంత్రులు అయితే సదరు ఎమ్మెల్యేల కంట్లో పడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారట. ఎమ్మెల్యేల ఒత్తిడి తట్టుకోలేక మొన్న కేబినెట్ భేటీ అయిపోగానే ముఖ్యమంత్రి దగ్గరికి పోమని వెళ్ళి మురబెట్టుకున్నారట. ఏంది మాకు ఈ బాధ అంటూ కూడా చెప్పుకొచ్చారట. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యేలు కరెక్టే ఉన్నారు, వాళ్ళు ఈ విషయంలో కరెక్టే. మరి నియోజకవర్గాన్ని నిధులు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారు? నియోజకవర్గానికి పైసా రూపాయి అయిపోతే ఇప్పుడు నేనే ఉన్నా, నా నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యే గారు రోడ్డేలే ఏంది పరిస్థితి అంటే రంజిత్ నిధులు లేవు. ఏం సార్ బోరేలే ఏందంటే రంజిత్ లేవు నిధులు లేవు. ఏం సార్ కరెంట్ ఎత్తలేదంటే నిధులు లేవు. ఏం సార్ నీళ్ళు ఎత్తలేవంటే నిధులు లేవు. ఏం సారు ఏమైనా పథకాలు ఇచ్చేది ఉన్నదంటే నిధులు లేవు. ఏం సార్ మరి నువ్వెందుకు ఎమ్మెల్యే అయినావు అంటే ఇక ఏం చెప్పాలి చెప్పు, ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుగా ఉన్నది. నేను పోయి ఆ మంత్రి దగ్గర కలిస్తే ఆ మంత్రి ఏమో నాకు చిక్కడు దొరకడు దొంగ లెక్క ఆయన పరారు కాబట్టి, పోనీ ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం అంటే ఆడే కల్పించేటోళ్ళు లేడా ఉండేటోళ్ళు లేడా, ఇక ఏం మాట్లాడాలనే అనే కాడికి వచ్చింది. ఇది మా ఎమ్మెల్యేల పరిస్థితి. ఇక మంత్రుల చుట్టూ తిరుగుతున్నారట. నువ్వు రెవెన్యూ శాఖ మంత్రి కదా గిది, ఆర్థిక శాఖ మంత్రిగా గిది, అయ్యా నీటిపారుదల శాఖ మంత్రి గిది, అయ్యో ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాకు గిది కావాలి, రోడ్లు భవనాలు గిది కావాలి, దేవాదాయ గిది కావాలి అని ఒక్కొక్క మంత్రి చుట్టూ పొద్దుగాల అప్పులోళ్ళు తిరుగుతుర్రు పాపం మా ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకే దొరుకుతలేరట ఈ మంత్రులు సీఎం. ఇక ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేముంటుందన్నా తెలంగాణలో? ఎవడి పాలైందో ఇప్పుడు తెలంగాణ పాట పాడాలి. పాపం మా ఏపూరు సోమన్న ఏడు ఉన్నాడు, ఏం కథనో ఎట్లున్నాడో తీసుకొద్దాం, ఓ రోజు ఇంటర్వ్యూ చేయాలి పాపం. ఏ పార్టీ నుంచి ఏందండి ఆ పాట మళ్ళొక్కసారి పాడించుకుందాం మనం. ఈరోజు తెలంగాణలో మంత్రులకు కూడా దొరుకుతలేరట. ఇక మా మీనాక్షి నటరాజన్ గారు ఏమో చెప్తారు, ఇక ఢిల్లీ పాలన, తెలంగాణలో ఢిల్లీ పాలన. మీరు వెళ్ళాల్సింది మంత్రుల ఇళ్ళకి కాదు, దేనికి ఒకసారి చదువుదాం. పార్టీ పని అయితే గాంధీ భవన్కి వెళ్ళండి, ప్రభుత్వ పని అయితే సచివాలయానికి వెళ్ళండి, అంతేకాని ముఖ్యమంత్రి ఇంటికి మంత్రుల ఇండ్ల చుట్టూ తిరక్కండి. కాకపట్టే సంస్కృతిని బంద్ పెట్టండి. ఎవరిని బ్రతిమలాడుకోవాల్సిన పని లేదు. ఇప్పటిదాకా చేసుకున్న లాభేంగులు చాలు, నడిపించిన వ్యవహారం చాలు. 6 నెలల నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తున్నా రాహుల్ గాంధీ నాకు అన్నీ చెప్పిర్రు, ఇకపై అలా కుదరదు, మొత్తం మారిపోవాలి. ఇది మీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్లాస్. ఎక్కడి నుండో అత్తరు మా ఎమ్మెల్యేలను తిడతారు. పోనీ మా ఎమ్మెల్యేలను ఏమన్నా అనుకో రంజిత్ తిట్టిండి అని పూర్తి స్థాయిలో కేసులు పెడతారు. మమ్మీ నటరాజన్ మీద కూడా పెట్టరు. ఎవరు ఈ నటరాజన్ మిమ్మల్ని ఎందుకంటది నాకు అర్థం కాని విషయం. నేను జర్నలిస్టు, నా విధి నిర్వహణ చేస్తాను, మీ పార్టీ విధి నిర్వహణ, మరి నా దగ్గర కేసులకు ఉరికెత్తాలి కదా, ఓ బొర్రు అని. మరి ఈడ కూడా బోర్రి మీకు తెలుస్తలేదు. చెప్తా అసలు స్టోరీ ఏందో చెప్తా. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన మీనాక్షి నటరాజన్. పార్టీ పని కోసమైతే గాంధీ భవన్కి వెళ్ళండి, ప్రభుత్వ పని కోసమైతే సచివాలయానికి వెళ్ళండి, ముఖ్యమంత్రి మంత్రుల ఇళ్లకు వెళ్ళొద్దు, చీకటి మీటింగులు లాభేంగులు బంద్ పెట్టండి. నేను ఈ మధ్య రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన కానీ గత 6 నెలల నుంచి అంతా గమనిస్తూనే ఉన్నా. ఎవరెవరు ఏం చేశారో అన్నీ తెలుసు. రాహుల్ అన్నీ చెప్పారు, అందుకే నన్ను పంపారు. అవసరమైతే నామినేటెడ్ పదవులు కూడా మారుస్తా. సంచలన వ్యాఖ్యలు చేసిన మీనాక్షి నటరాజన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ మా ముఖ్యమంత్రిని సచివాలయానికి రమ్మన్నాడు మీనాక్షి నటరాజన్ గారు. సరే మా ముఖ్యమంత్రిని సచివాలయానికి రమ్మని చెప్పారు. 1 2 మా మంత్రులను కూడా సచివాలయానికి రమ్మను. నేను మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ దోలుకొని వస్తా. మా అనిరుద్ధ రెడ్డి అన్న ఉన్నాడు, మా అనిరుద్ధ రెడ్డి అన్నకు ఒక ఫోన్ చేసిన అనుకో అందరినీ దోలుకొని వస్తాడు, మీ అందరు దోలుకొని వస్తా. మీరు మా ఎమ్మెల్యేలు మా నియోజకవర్గాలకు ఏం చేస్తారో చెప్పురు. మీనాక్షి నటరాజన్ గారు మైక్ ఉన్నది కదా అని ఎడాపెడా మాట్లాడరు కాదు. ఈ తెలంగాణ ఇక్కడ పరిస్థితి ఏందో ఫస్ట్ తెలుసుకోరు. మా ముఖ్యమంత్రి సచివాలయానికి రాడు, మా మంత్రులు సచివాలయానికి రాడు. మరి ఏం అడిపోయి గోడలను చూసి ఆయ్ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చినాక చెప్పుర్రి అని గోడలకు చెప్పిరా వల్ల, లేకపోతే ఆ కుర్చీలో కూర్చుంటే ముఖ్యమంత్రి గారు లేడు కదా, వచ్చినాక కుర్చీ నువ్వు మా ముఖ్యమంత్రికి చెప్పు, మాకు కొన్ని మా నిధులు కావాలని చెప్పి రావాలా, లేకపోతే గోడకున్న ఫోటోలో చూసి ఆయ్ అని చెప్పి రావాలన్నా. మీనాక్షి నటరాజన్ గారు మా ముఖ్యమంత్రి సచివాలయానికి రాడు, మా మంత్రులు సచివాలయానికి రాడు, ఆడ గోడలకు ఫ్యాన్లకు లైట్లకు షేర్లకు టేబుల్లకు చెప్పి రావాలా అండి? ఎవరికి చెప్పి రావాలా మేము పోయి అలా ఎవరికి చెప్పి రావాలి అంటే నా క్లాస్ వీక్తాను. మీరెవరు క్లాస్ వీక్ నీకు అంటున్నా? వాళ్ళు ఏమైనా దొంగ పని చేసిర్రా, లంగ పని చేసిర్రా, ఏం చేసిర్రా అని క్లాస్ వీక్తుర్రు నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలట ఏంది పార్టీ పని అయితే గాంధీ భవన్లో ఎవరైనా దొరుకుతుర్రా? పోనీ ప్రభుత్వ పని సచివాలయం. మా ముఖ్యమంత్రి ఎన్నడొచ్చిండో ఒకసారి సచివాలయానికి అడుగురి మీనాక్షి నటరాజన్ గారు.
మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ మా అన్న రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు సచివాలయానికి వచ్చిండో ఒకసారి అడగండి. మేము ఏడి వేయగలవాలి. మీరేమో పేపర్లల్లో మైకులల్లో ఊపదంపుడు ఉపన్యాసాలు అద్భుతంగా ఇస్తాడు. ఫస్ట్ ముఖ్యమంత్రిని సచివాలయాన్ని రమ్మను, మంత్రులను సచివాలయాన్ని రమ్మను, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మా బీజేపీ ఎమ్మెల్యే అందరినీ తోలుకొని వస్తాం. వాళ్ళ నియోజకవర్గానికి నిధులు కావాలన్నట్ట. ఇవన్నీ ఏ లేదు, పబ్లిసిటీకా స్టంట్ అంతే, ఏ ఉండదు. ఇలా నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి ఎప్పుడన్నా సచివాలయానికి వచ్చిండా అండి? ఆ తెలంగాణ భవన్ పక్కన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆ 6th ఫ్లోర్లో కూకొని రివ్యూలు చేస్తాడు, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉంటాడు. ఎప్పుడన్నా సచివాలయంలో చూసిర్రు ఆయనను? ఆయన వాస్తు భయంతో అటు ముఖాన కూడా చూస్తలేడట. ఆ సచివాలయం వచ్చింది, అబ్బో సచివాలయం వచ్చింది, వద్దు 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 అని ఇట్లా చూస్తుండట. తెలుసా ఇది? మీనాక్షి నటరాజన్ గారేమో ముచ్చట్లు చాలా చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఘోర అవమానాలు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సొంత పార్టీ నేతలు, రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన నేతల తీరు. అవును, నేను ఎన్నడో చెప్పిన, చాలా క్లారిటీగా చెప్పిన, అన్నా రేవంత్ అన్న నీ సుట్టే ఉన్నదే బలగం, నీ సుట్టే ఉన్నది వెన్నుపోటుదారులు, వాళ్ళని చూసుకో ఫస్ట్. ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలనో లేకపోతే ఎవరెవల జోలికి కాదు, ఫస్ట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళనే సెట్ చేసుకో. మంత్రులు వెనుపోటే, ఎమ్మెల్యేలు వెనుపోటే, ఎమ్మెల్సీలు వెనుపోటే, ఎంపీలు వెనుపోటే, మరి నీ కోసం ఎవరు ఉన్నారే? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నీకోసం ఎవ్వరు లేరు. నీకోసం ఉన్నదల్లా ఆ 3 రంగుల జెండా పాట ఒక్కటే. వీళ్ళు నిజంగా కూడా వీళ్ళకు ఒంట్లో భయం లేకపోతే నీ పేరు ఎట్లా మర్చిపోతారు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనే పేరు అత్తలేదు. నేనన్న పొద్దున్న నుండి సాయంత్రం వరకు 1,00,000 సార్లు చదువుతావచ్చు నీ పేరు. మీ ఎమ్మెల్యేలకు సోయలేదా? మీ మంత్రులకు సోయలేదా? నీ పేరు మర్చిపోతారా? నీ పేరు మర్చిపోతారా అంటానా? ఇదేమన్నా న్యాయమేనా? ఇదేమన్నా పద్ధతేనా? ముఖ్యమంత్రి పేరు మర్చిపోతారండి వీళ్ళు. ముఖ్యమంత్రిని అవమాన పాలు చేస్తున్నారు. పాపం మా ముఖ్యమంత్రి ఎంత బాధపడుతుండో. ఊకో అన్న, ఏడవకు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారిని కావాలని కుట్రపూరితంగా పాపం ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజం ఇది. అరే పేరు ఎవరైనా మర్చిపోతారా అండి? పడాల బోని మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనగానే పక్కనే అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి అని. ఆ ప్రోగ్రాం ఎవరో పెడతారు, ఆ పెద్ద ఫ్లెక్సీలు ఎత్తారు కదా వెనక, దాన్ని చూసి అయినా చెప్పొచ్చు కదా మా ముఖ్యమంత్రి అని. ఏమన్నా రాత్రిపూట తాగుతాలా, లేకపోతే ఆ రిమ్ ఏమన్నా ఇచ్చకపోతలేదా, ఏంది కథ అని నేను అంటలేనిది. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారే, ఏమైంది వీళ్ళకు? ఆ మత్తులోకి వెళ్ళి ఏమైనా దూలుతున్నారా? నీ పేరు ఎట్లా మర్చిపోతారు? నువ్వు జరే వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకో, లేకపోతే నీ పీఠానికి ఎసరు పెట్టేటట్టున్నారు. ఇక చూడు, ఇదో కథ. ఇక ఈ మిత్రుడు ఏంది అంటే ఇగో షబీర్ అలీ అనుచరుల దౌర్జన్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే చంపేస్తామని బెదిరింపులట. నేను చెప్పలే, నేనేమని చెప్పినా? అన్నా ఎట్లాగో మీరు కేసులు పెడుతున్నారు, రకరకాలుగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. సరే, మీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని సమోసాలు తినో, ఛాయలు తాగో, బిస్కెట్లు తినో, ధర్నాలు చేసే, రాస్తరోకులయ్యో, కేసులయ్యో, ఇబ్బంది పాలయ్యో, ఎట్లనో మీ కాంగ్రెస్ పార్టీ మా వల్ల అధికారంలోకి వచ్చింది. మేము అధికారం తీసుకొచ్చినా మా తప్పైందని ఒప్పుకున్నా, అయిపోయింది అది. ఇక మీ అధికారంలోకి వచ్చిన పోనీ మీ కాంగ్రెస్ కార్యకర్తలన్నా ఏమైనా బాగుపడేటట్టు చేస్తారా అంటే లేని పరిస్థితి కనబడే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా చంపేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది మార్పు అంటే ఎవరవ్వా? ఈయన భూమిని ఏంది అంటే చూడుర్రి, కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ కరువైపోయిన విమర్శలు వెలువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో ప్రభుత్వ భూములను కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ అనుచరుడు వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వస్తాయి. అయితే ఈ కబ్జా భాగోతాన్ని కాంగ్రెస్ కార్యకర్త మధుసూదన్ రెడ్డి బయటపెట్టాడు. ఈ మధుసూదన్ రెడ్డి ఆర్టీఐ ఫైల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిపై నరసింహారెడ్డి అనుచరులకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈయనను చంపేస్తా అని బెదిరిస్తున్నట్టు ఇక వీళ్ళ అనుచరులు. ఏమన్నా ఉన్నదా? ఇక మేము కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాం అన్నా, 3 రంగుల జెండాతోని పూర్తి స్థాయిలో కూడా ఆ జెండాతోని పూర్తిగా కూడా మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మార్పు వచ్చిందంటే మీ కార్యకర్తను మీరే చంపుకుంటారా పిల్లగాళ్ళ? కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరా శక్తి అయిన మావిడ ఏదో పేరు పెట్టే టైటిల్ పెద్దగానే ఉన్నదే. ఆ ఇందిరా మహిళా శక్తి, ఇగో ఇందిరా రాజ్యం అంటాళ్ళు. మీరు మరి ఏంది గిట్లా మీ కార్యకర్తను మీరే చంపుకోండి. నేను అందుకే చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మార్పు అంటే వాళ్ళ నేతలు మారుతారు తప్ప వాళ్ళ కార్యకర్త జీవితాలు రోడ్డు మీద పడి ఘోరమైన పరిస్థితులు ఉండకపోతే నన్ను అడుగురు. ఈ మధుసూదన్ రెడ్డి ఏమంటుండు తెలుసా? చాలా బాధపడుతుండు, ఏడుస్తుండు. అన్నా నేనేమన్నా తప్పు చేసినా ప్రభుత్వ భూమికి సంబంధించి కబ్జా చేస్తే ఇదంతా కబ్జా చేసిల్లని నేను ఆర్టీఐ రూల్స్ ప్రకారం ప్రజల ముందు పెడితే నన్నే చంపేస్తా అంటున్నారే, ఇదెక్క న్యాయం అంటూ షబీర్ అలీ అనుచరులు వీళ్ళందరూ బెదిరిత్తులు. నేను కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్త అని మధుసూదన్ రెడ్డి చెప్తాను. ఇక దీన్ని బట్టి మీరే ఆలోచించరు తెలంగాణ పరిస్థితులు ఏంది, ఎట్లా తయారైనాయి.
ఈ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఈ కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగేదేంది? తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చేయాలి అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించండి. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని సంబరపడే లోపే పూర్తి స్థాయిలో కూడా ఎంత ఘోరం అయిపోయింది అంటే మరో దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు అని అనుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి వేరే వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా పూర్తిగా నేను ఏమని చెప్తున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు అండగా ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ నా నెంబర్ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే, నోటెడే అది. ఇగో 9908572666 అనే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయర్రి, అన్ని తీర్ల మీ యొక్క సమస్యలను కూడా చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజల పక్షాల కంటే వాళ్ళ సొంత ఎజెండాల మీద నడిచే జర్నలిజాలు ఎక్కువ ఉన్నాయి. మనం ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రజలే దైవంగా భావించి వాళ్ళందరికీ మంచి జరగాలని ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ మంచి మార్గంలో ప్రభుత్వం నడవాలని హితబోధ చేస్తున్నాం. ఇంతకంటే ఏమైనా ఉన్నదా? గదే కదా నేను చెప్పేది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మనందరి మీద కుట్రలు జరుగుతున్నాయి. పైలంగుండూరు తెలంగాణ ప్రాంత ప్రజలారా.